జగన్మోహన్ రెడ్డి గారు చేయబోయే పాదయాత్రని కొంతమంది వైసీపీ అభిమానులు కార్యకర్తలు విమర్శిస్తున్నారు. నాకే చాలామంది వాట్సాప్ మెసేజ్లు పెట్టారు. ఏం అవసరం ఉంది, ఆల్రెడీ పాదయాత్ర చేశారు కదా, 3648 కిలోమీటర్లు పాదయాత్ర అన్నది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు చేసి చాలామంది ప్రజల్ని కలిశారు. ప్రజల బాగోగులు అప్పుడు తెలుసుకున్నారు, ప్రజల సమస్యలు ఆల్రెడీ తెలుసుకున్నారు కదా, ఇప్పుడు మళ్ళీ పాదయాత్ర చేయవలసిన అవసరం ఏముంది? పాదయాత్ర అన్నది ఓల్డ్ కాన్సెప్టు. అప్పుడెప్పుడో రాజశేఖర రెడ్డి గారు చేశారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, మళ్ళీ ఇప్పుడు పాదయాత్ర అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ప్రజలు పాదయాత్రలు అంటే అంతగా అట్రాక్ట్ అవ్వట్లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుంది. ఆయన కాన్స్టిట్యున్సీ వైజ్గా ప్రజలతో మాట్లాడి అక్కడ నాయకులని బలపరిస్తే బాగుంటుంది అని చెప్పేసి కొంతమంది మనకి వాట్సాప్ మెసేజ్లు చేశారు. సరే, వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ అంటే ఏంటో ఒకసారి మనం చెప్పవలసిన అవసరం ఉంది. ఇక అందరికీ పేరు పేరున నేను చెప్పలేను కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను, కొంత జాగ్రత్తగా వినాలి. చాలా మంచి స్ట్రాటజీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునేది. సరే, టైం లైన్ని కొంచెమైనా అటు ఇటు జరపాలి. చివరి సంవత్సరంన్నరలో పాదయాత్ర చేయబోతున్నాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. నా లెక్క ప్రకారం అంతా కరెక్ట్గానే ఉంది. కేవలము ఆ 1.5 years అనేది సరిపోదేమో అనిపిస్తున్నది. ఆయన దాన్ని 2 years చేస్తే బాగుంటుంది. సరే, జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాము. పాదయాత్ర అంటే కేవలము ఒక ప్రజల్ని కలవడము, లేదంటే ప్రజల సమస్యలు తెలుసుకోవడం మాత్రమే కాదండి. పాదయాత్ర వలన లోకల్గా ఉన్నటువంటి నాయకుల మీద కూడా చాలా పెద్ద ఇంపాక్ట్ అనేది పడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ డిస్కస్ చేయడానికి ముందు నేను ఒకసారి రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి పాదయాత్ర గురించి మాట్లాడాలి. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటిసారి అనుకుంటా భారతదేశంలో పాదయాత్ర చేసినటువంటి నాయకుడు. అప్పట్లో పాదయాత్ర అన్నటువంటి వర్డ్ ఎవరు వినలే. ఫస్ట్ టైం తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారే. ఆయన పాదయాత్ర చేసి రాష్ట్రంలో ప్రతి మండలం, ప్రతి జిల్లా, ప్రతి గ్రామానికి ఆయన తిరిగి అక్కడ ప్రజల సమస్యల్ని తెలుసుకొని ఆ సమస్యల ద్వారా ఆయనకు ఉన్నటువంటి ఆ నాలెడ్జ్ ఏదైతే ఉందో అది చాలా బలపడ్డది. ఫలానా జిల్లాలో, ఫలానా మండలంలో, ఫలానా గ్రామంలో ఈ సమస్య ఉంది అని రాజశేఖర రెడ్డి గారికి తెలిసింది, అర్థమైంది. అండ్ ఇంకో విషయం రాజశేఖర రెడ్డి గారికి అర్థమైంది, ఒక్క డెసిజన్ అన్నది ప్రభుత్వం తీసుకుంటే ఆ డెసిజన్ అన్నది అన్ని జిల్లాలకి కరెక్ట్ కాదు. ప్రతి జిల్లాలో సమస్యలు డిఫరెంట్గా ఉన్నప్పుడు డెసిజన్లు కూడా డిఫరెంట్గా తీసుకోవాలి అన్నటువంటి నాలెడ్జ్ కూడా రాజశేఖర రెడ్డి గారికి వచ్చింది. అంతేకాకుండా ప్రజలలో ఒక నాయకుడిగా రాజశేఖర రెడ్డి గారికి ప్రేమ అనేది చాలా పెరిగింది. ఇది రాజశేఖర రెడ్డి గారి అంశం. ఇక జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా ఇందాకే చెప్పా, 3648 కిలోమీటర్ల పాదయాత్ర అన్నది ఆయన కూడా చేశారు. ప్రజలతో మాట్లాడారు, ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఆ సమస్యలను బట్టి ఆయన నవరత్నాలు అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి ఆ నవరత్నాలని 5 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా ప్రజలకి ఇవ్వగలిగారు. ఈవెన్ దో 2 years అన్నది కరోనా అన్నది మనం చూసాం. అయినప్పటికీ కూడా కరోనా కష్టకాలంలో కూడా ఎక్కడ ప్రజలకి ఇవ్వాల్సింది, ప్రజలకి వాగ్దానం చేసినటువంటి విషయాల్ని ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోలా. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ చేసింది. ఇక ఇప్పుడు స్ట్రాటజీ గురించి మాట్లాడదాం, కొంచెం జాగ్రత్తగా వినాలి. ఈ గడిచిన 19 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 17-18 సార్లు ఏవో ఆయన ప్రెస్ మీట్లు పెట్టాడు. ప్రతి ప్రెస్ మీట్ అన్నది నెక్స్ట్ లెవెల్. ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన ప్రెస్ మీట్ పెడుతున్నాడు అనగానే కూటమి, అతి ముఖ్యంగా టీడీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్కున్నటువంటి బలం. ప్రెస్ మీట్ పెట్టడమే కాదు, ప్రభుత్వం చేసే తప్పులని ఎప్పటికప్పుడు ఎండగట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 19 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు అగ్రెసివ్గా ఎక్కడ పోలా. ఎందుకు పోలేదు అంటే, ప్రభుత్వం అన్నది వచ్చింది, ప్రభుత్వం మీద వ్యతిరేకత అన్నది ప్రజల్లో పుట్టాలి. ఆ వ్యతిరేకత పుట్టేంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు వెయిట్ చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి అదృష్టమో ఈ కూటమి ప్రభుత్వం యొక్క దురదృష్టమో తెలియదు, కానీ కేవలం 6 నెలల్లోనే, ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే వ్యతిరేకత అనేది పెరుగుకుంటా ఈ 19 నెలల కాలంలో వ్యతిరేకత అనేది చాలా పెరిగిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి 2 ఏళ్ల గడువు ఇవ్వబోతున్నాడు అని నిన్న ఆయన మాటల్లోనే తెలిసింది. ఆల్రెడీ 19 నెలలు గడిచినాయి, ఇంకో 5 నెలలు పోతే 24 నెలలు, అంటే 2 ఏళ్ళు పూర్తవుతాయి. ఈ 24 నెలల్లో మళ్ళీ నెక్స్ట్ బడ్జెట్ కూడా ప్రవేశపెడుతుంది కూటమి ప్రభుత్వం. నెక్స్ట్ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు 2 ఏళ్ళు కంప్లీట్ అవుతాయి, ఇంకో 3 ఏళ్ళు ఉంటాయి. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ అన్నది మొదలవుతుంది. మొదటి సంవత్సరంన్నర జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయబోతున్నారు? ఇందులో 2-3 అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా లోకల్ బాడీ ఎన్నికలు వస్తాయి.
మనందరికీ తెలుసు. ఆ లోకల్ బాడీ ఎన్నికలు అవి మరి ఒకేసారి పెడతారా, లేదంటే దిశల వారీగా పెడతారా చూడాలి. ఒక 6 నెలలు ఆ లోకల్ బాడీ ఎన్నికల డ్రామా అనేది నడుస్తుంది ఈ 3 ఏళ్లలో. ఇక నెక్స్ట్ సంవత్సర కాలం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన జిల్లాల వారీగా కొన్ని మీటింగ్లు పెట్టబోతున్నారు అని చెప్పి మనకి తెలుస్తుంది. నిన్న ఏలూరు జిల్లా కార్యకర్తలతోటి నాయకులతోటి జగన్మోహన్ రెడ్డి గారు కలవడం జరిగింది. అలాగే సంవత్సర కాలం పాటు అంటే ఈ 3 ఏళ్లలో మొదటి 6 నెలలు లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్నవి పోతే సంవత్సర కాలం పాటు అన్ని జిల్లాల నాయకులతోటి కార్యకర్తలతోటి కలిసి అక్కడ ఉన్నటువంటి లోకల్ స్ట్రాటజిస్ట్ని ప్లాన్ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకో విషయం కూడా చెప్పాలి, చాలా ముఖ్యమైనటువంటి విషయం. దాదాపుగా ఎవరైతే ఫలానా పోస్టు లేదా ఫలానా పదవి ఫలానా నేను ఎమ్మెల్యే అవ్వాలి అని కోరుకుంటున్నాడో ఆ వ్యక్తి దగ్గర కూడా కేవలం ఈ సంవత్సరంన్నర టైమే ఉంది. మీరు చూసుకుంటే తాను ఏం చేయాలన్నా ఈ సంవత్సరంన్నర కాలంలోనే ప్రజల కోసం పోరాటం అనేది చేసి జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో పడాలి. ఎందుకంటే స్టార్టింగ్ 1.5 ఈ 3 ఏళ్లలో, నేను 5 ఏళ్ల గురించి మాట్లాడుతున్నాను, నెక్స్ట్ 3 ఏళ్లలో స్టార్టింగ్ 1.5 ఇయర్లోనే ప్రతి జిల్లాలకి మీటింగ్లు చేసి జిల్లా నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎంచుకోపోతున్నారు. ఇందులో ఎట్లాంటి సందేహం లేదు. అందుకే నాయకులు త్వరపడాలి, నాయకులు బాగా పనిచేయాలి, ముందుకొచ్చి పోరాటం అనేది చేయాలి. చేస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు ఫలానా కాన్స్టిట్యున్సీకి ఫలానా వ్యక్తిని నేను ఎన్నుకుంటాను, నేను పెడతాను అన్నటువంటి ఒక ఆలోచన అన్నది జగన్మోహన్ రెడ్డి గారికి ఫిక్స్ అన్నది అవుతుంది. కానీ అనౌన్స్ చేస్తారా జగన్మోహన్ రెడ్డి గారు అంటే చేయరు. అది ఎప్పుడు చేస్తారు అంటే పాదయాత్రలు చేస్తారు. పాదయాత్ర ఏ జిల్లా నుంచి మొదలవుతుంది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అవుతుంది, ఆ స్ట్రాటజీలు ఇంకా బయటికి రాలేదు. కానీ ఏ జిల్లాలో మొదలైన కాన్స్టిట్యున్సీ వైజ్గా ఆయన యొక్క నాయకులు ఎవరైతే జిల్లాలో ఎమ్మెల్యే క్యాండిడేట్లని ఆయన నిలబెట్టుకుంటూ అనౌన్స్ చేసుకుంటూ వెళ్తాడు. అది 2వ దశలో అంటే చివరి సంవత్సరంన్నరలో జగన్మోహన్ రెడ్డి గారు చేయబోయే పని. సంవత్సరంన్నర సరిపోదు అన్నది నా వాదన. ఎందుకంటే చివరి 6 నెలలు మనందరికీ తెలుసు, ఈ పాదయాత్ర నడవడం కంటే నార్మల్గా పాలిటిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయడం అన్నది అది అవసరం. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పాదయాత్రని టైం లైన్ని 2 ఏళ్లకు పెంచుకొని, ఎందుకంటే 3 ఏళ్ళు ఉన్నాయి, సంవత్సర కాలంలో లోకల్ బాడీ ఎన్నికలు పూర్తి చేసి 6 నెలల్లో లోకల్ మీటింగ్స్ అన్నీ ఫినిష్ చేసుకుంటే 2 ఏళ్ళు ఆయన పాదయాత్ర కాలం పెట్టుకుంటే అప్పుడు సంవత్సరం పాటు స్టార్టింగ్లో పాదయాత్ర, సంవత్సరంన్నరలో పాదయాత్ర క్యాండిడేట్లను నిలబెట్టుడు మొత్తం చేసుకొని చివరి 6 నెలల ఎలక్షన్లలో ఆయన కేవలం ఎన్నికల స్ట్రాటజీల మీద ఆయన కాన్సన్ట్రేట్ అనేది చేయవచ్చు, సభల మీద ఆయన కాన్సన్ట్రేట్ అనేది చేయవచ్చు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఇది చాలా మంచి విషయము. స్ట్రాటజికల్గా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తున్నారు అన్నది చాలా అంటే చాలా మంచి విషయము. జగన్మోహన్ రెడ్డి గారు 2.0 ఆయన పాదయాత్ర 2.0 నిన్న అనౌన్స్ చేశాక చాలామంది నాయకులు, కూటమి నాయకులు ఒక భయం అన్నది కనిపించింది. చాలామంది బయటకు వచ్చి మాట్లాడారు, 2.0 ఆ పాదయాత్ర చేస్తాడంటే అది చేసిండు ఇది చేసిండు అని చెప్పేసి నోటికొచ్చినట్టు వాగారు. కాకపోతే ఒక విషయం ఏంటంటే వాళ్ళ మాటల్లో వాళ్ళ భయం అన్నది మనందరికీ క్లియర్గా కనిపించింది. ఏది ఏమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అతిపెద్ద తప్పుల్లో ఒకటి, పూర్వం 2019 నుంచి 24 మధ్యలో ప్రజలని డైరెక్ట్గా కలవకపోవడం. అది ఒక నాయకుడు ఎప్పుడు చేయకూడదు. ఆ తప్పులని చూసి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆ తప్పుని చూసి చంద్రబాబు నాయుడు గారు నేర్చుకున్నారు. ఇప్పుడు దాదాపుగా వారం రోజుల్లో 5 రోజులు ప్రజల్ని కలుస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అదే కార్యక్రమము జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేయాలి. పదవిలో ఉన్నప్పుడు కూడా ప్రజల్ని కలవాలి, పదవిలో లేనప్పుడు కూడా ప్రజల్ని కలవాలి. నాయకుడు ఎప్పుడు కూడా ప్రజలలో మమేకమై ఉండాలి. ప్రజల సమస్యలను తీసుకుంటూ మా నాయకుడు ఉన్నాడు అని చెప్పి ఒక సిగ్నల్ అనేది ప్రజలకు ఇవ్వాలి. 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా ప్రజల్ని కలవలేదు, కానీ ప్రజలకి మంచి చేశారు. మంచి చేయడంలో మాత్రం ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ తగ్గలేదు. 100కి 100%, సరే 99% అని నేనే పూర్వం చెప్పా, 99.20-30 అంతా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇచ్చిన వాగ్దానాలని పూర్తి చేశారు, అమలు చేశారు. అయినా కూడా ప్రజల్ని కలవలేదు. ఆ ఇంపాక్ట్ అనేది ఎన్నికల మీద చాలా పడ్డది. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆ తప్పు చేయకూడదు. దయచేసి ఇప్పుడు ఉన్నటువంటి ఈ 3 ఏళ్ల సమయాన్ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ఇందాక నేను చెప్పినట్లు పాదయాత్ర అనేది చాలా అవసరము. సంవత్సరంన్నర పాదయాత్రకి ఇచ్చి 6 నెలలు, చివరి ఎన్నికల 6 నెలలు కేవలం ఎన్నికల స్ట్రాటజీ ప్లస్ సభలకి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాలి. అందుకే టోటల్గా 2 ఏళ్ల సమయం అన్నది ఆయన కేటాయించుకోవాలి. సంవత్సరంన్నర ఇటు ఎన్నికలు, లోకల్ మీటింగ్స్కి, సంవత్సరంన్నర పాదయాత్రకి, అంటే పాదయాత్రకి ప్లస్ ఎన్నికల కోసం అని సమయం అన్నది సరిపోదు.
మొన్న నేను ఒక వీడియోలో చెప్పా, 3 ఏళ్ల సమయం ఉంది కదా, హాయిగా రాజకీయాలు చేద్దామని కొంతమంది నాయకులు అనుకుంటుంటారు. తప్పండి. 3 ఏళ్ల సమయం అనేది నథింగ్. మీకు సమయం లేదు, ఆల్రెడీ మీరు లేట్ అయిపోయారు. అందుకే ఇప్పుడే నిద్ర లేవండి, ఇప్పుడే రాజకీయం అనేది మొదలు పెట్టండి, ప్రజల కోసం పోరాటం అనేది చేయండి. కొంతమంది నాయకులు ఇంకా నిద్ర లేవలే. నిన్ననే మనం వైసీపీకి సంబంధించి ఒక ఎక్స్ మంత్రి గారు మాట్లాడుకుంటూ ఆయన చెప్పారు, ఎవరైతే నాయకులు యాక్టివ్గా లేరో వాళ్ళు ఎంత పెద్ద నాయకులైనా సరే వాళ్ళని తీసి పక్కన పెట్టండి అని జగన్మోహన్ రెడ్డి గారిని ఒక రిక్వెస్ట్ అనేది ఒక సభలో మాట్లాడుకుంటూ చెప్పారు. అది నిజమే. ముందున్న వ్యక్తి ఎంత పెద్ద నాయకుడైనా సరే, రాజకీయంగా ఎంత ఒత్తిళ్లలో ఉన్నా సరే, తాను రాజకీయం చేయలేను అనుకున్నప్పుడు ఆ వ్యక్తిని తీసి పక్కన పెట్టడం అన్నదే కరెక్ట్. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. కాలికి ఎక్కడో గ్యాంగ్రీన్ అయితే మనం కాలు మీద ఉన్నటువంటి ప్రేమతో దాన్ని అట్లా ఉంచుకుంటే ఆ కాలికి ఉన్న గ్యాంగ్రీన్ మొత్తం ఒళ్ళుకి పాకుతుంది. అదే పరిస్థితి రేపు పొద్దున ఉంటుంది. ఒక నాయకుడి మీద ప్రేమతో జగన్మోహన్ రెడ్డి గారు డెసిజన్ తీసుకోవడం లేట్ అయితే ఆ గ్యాంగ్రీన్ టోటల్గా పార్టీకి పాకే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ డెసిజన్స్ అన్నది ఫాస్ట్గా తీసుకోండి. మంచి విషయం, నిన్న ఏలూరుకి సంబంధించి మొదటి నాయకుడిని అంటే మొదటి క్యాండిడేట్ని అనౌన్స్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి నిన్న నేను మీడియాలో చూశాను. సరే, ఆయన డైరెక్ట్గా అనౌన్స్ చేయకపోయినా ఈయన క్యాండిడేటు అన్నటువంటి సిగ్నల్ అయితే ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది చాలా మంచి విషయం. ఎందుకంటే కేవలం 19 నెలల కాలంలోనే మొదటి క్యాండిడేట్ని అనౌన్స్ చేయడము అంటే స్ట్రాటజికల్గా జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాగా పనిచేస్తున్నారు. సరే, చివరిగా నేను ఒక ముఖ్యమైన అంశం చెప్పాలి. ఏంటంటే ఎన్నికలకి సంబంధించినటువంటి కమిటీ, ఎన్నికలకి సంబంధించినటువంటి స్ట్రాటజీస్, ఆ స్ట్రాటజీస్ని ప్లాన్ చేయడానికి ఒక కమిటీ అన్నది ఉండాలి. పూర్వము ఐప్యాక్ అన్నది ఉండే, ఐప్యాక్ని నమ్మి మోసపోయారు. ఈసారి అట్లీస్ట్ ఆ కమిటీని స్ట్రాంగ్గా పెట్టి ఆ కమిటీ ఎలాగైతే డెసిజన్స్ తీసుకుంటుందో, అండ్ ఇంకో ముఖ్యమైనటువంటి విషయం, ఆ కమిటీని జగన్మోహన్ రెడ్డి గారే లీడ్ చేయాలి, వేరే ఎవరి చేతిలోనూ పెట్టకూడదు. ఎంత స్ట్రాంగెస్ట్ పర్సన్ అయినా సరే ఒక వ్యక్తి చేతిలో పెట్టకుండా ఆ కమిటీలో జగన్మోహన్ రెడ్డి గారు మెంబర్గా ఉండి ఆయన ఆ కమిటీని లీడ్ చేస్తే అప్పుడు చాలా ఈజీ అయిపోద్ది. దయచేసి ఈ విషయం మీద, అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర మీద ఎవరైతే కొంత నెగిటివ్గా ఉన్నారో వాళ్ళు పాజిటివ్గా ఆలోచించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే వేరే ఏ పార్టీ వాడు నెగిటివ్గా ఉన్నాడు అంటే సరే ఓకే, అది మనం నవ్వుకొని వదిలేయచ్చు. కానీ సొంత పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు లేదంటే అభిమానులు కొంత నెగిటివిటీ చూపిస్తున్నారు అంటే అది నా లెక్క ప్రకారం తప్పు. ఇది చాలా మంచి స్టెప్పు, చాలా మంచి విషయం జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారు. ప్రజల్ని కలవడం నాయకుడు అంటే చాలా మంచి విషయం కదా. దయచేసి ఈ విషయంలో నెగటివిటీని పక్కన పెట్టి కేవలం పాజిటివ్గా ముందుకెళ్ళండి. పార్టీని సపోర్ట్ చేసి గెలిపించుకోవడం అనేది చాలా అవసరం. ఇది పార్టీకి అవసరమా కాదా నేను చెప్పను, కానీ ప్రజలకి మాత్రం ఈసారి వైసీపీ ప్రభుత్వం రావడం అనేది చాలా అవసరం. 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తేనే ప్రజలకి మంచి జరుగుతుంది. ఇందులో ఎట్లాంటి సందేహం లేదు. దయచేసి ఈ వీడియోని ఒక లైక్ చేసి ఈ విషయం మీద మీరు ఒక కమెంట్ అనేది చేసి మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.